సెప్టెంబర్ 25వ తారీఖున 2009లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాన్నగారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం అవమానాల్ని సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెమ్మకి, మన జెండా తమ గుండెగా మార్చుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు సెల్యూట్ చేస్తా ఉన్నాడు. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకాయన కనపడకపోయినా నేనాయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేనిక్కడ ఉన్నానన్నా. కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది, చేస్తున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం. గవర్నమెంట్ బడులలో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు. ఆ చిన్నారుల చేతుల్లో ఈ రోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఆ చిన్నారులు వెళ్లే ఆ బడుల్లో ఈ రోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈ రోజు ఐఎఫ్పీలు కనిపిస్తా ఉన్నాయి అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్రంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే, రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీ పోర్టులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి. ఉన్న ఎయిర్పోర్ట్లో విస్తరణ జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు. జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. నువ్వు పంచిన నవ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నిన్ను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఊరికే చూస్తూ ఊరుకో, 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఇప్పుడు సందర్భంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్మనెంట్ ఇద్దరే ఒకడు జెండా మోసే కార్యకర్త, రెండు జగన్మోహన్ రెడ్డి చెప్తే మిగతా అందరూ కూడా వచ్చేవాడు వెళ్ళేవాడు చెప్తే మీరిద్దరు మాత్రమే ఇది ఈ పార్టీకి పర్మనెంట్ అనేది.